తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు చైర్మన్ ఆఫ్ ద ఎథిక్స్ కమిటీ ఫర్ క్లినికల్ సెర్చ్ డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. సార్, కరోనా తర్వాత మనం ఏ డిసీజ్ గురించి వినాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే వేరే దేశాల నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, అక్కడ సఫర్ అవుతున్నారు అంటే మనకు కూడా ఆ ప్రమాదం వచ్చేది ఉందేమో అని చెప్పి భయపడుతున్న సిచ్యువేషన్స్లో ఉన్నాం మనం. ఇప్పుడు మనం రీసెంట్గా 15 డేస్ నుంచి ఎబోలా వైరస్ గురించి మనం వింటూ ఉన్నాం. అసలు ఏంటి సార్ అంటే మనకి ఏమైనా ముందు రోజుల్లో మనం ఎలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోబోతున్నాం, అలాగే ఎబోలా వైరస్ గురించి పూర్తి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారా? ఇది యాక్చువల్లీ ఆర్థో ఎబోలో వైరస్ అనే ఒక జీనస్ ఫ్యామిలీ నుంచి వచ్చి పుట్టిన వైరస్ అండి. 100 సంవత్సరాల క్రితం కూడా ఈ వైరస్ మనకు ఒకసారి వేవ్ వచ్చిపోయింది, కానీ అప్పుడంతా అవేర్నెస్ లేదు కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇది జునోటిక్ అంటాం. జునోటిక్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి, జంతువుల నుంచి మనుషులకు స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్గా భావించడం జరుగుతుంది. సో యూజువల్గా మనం రెగ్యులర్గా వినేది ఒకటే, బ్యాట్స్, ర్యాట్స్, ఈ కొన్ని జంతువులు ఏవైతే సాధు జంతువులు ఉంటాయో వీటి ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్స్ కామన్గా స్ప్రెడ్ అవుతుంటాయి. ఈ యొక్క ఎబోలా వైరస్ బ్యాట్స్ నుంచి వస్తుంది. ఈ బ్యాట్స్ ఈ గబ్బిలాలలో మలమూత్రాలు కానీ లేకపోతే వాటి యొక్క లాలాజలం వల్ల కానీ అవి మనకు కాంటాక్ట్లోకి వస్తాయి. ఎక్కడైనా సపోజ్ సర్టన్ కంట్రీస్లలో కానీ ల్యాబ్స్లలో ఎక్కువగా ఈ గబ్బిలాలు ఉంటాయి, రీసెర్చ్ చేస్తుంటారు. అక్కడి నుంచి కోవిడ్ వైరస్ కూడా అలానే స్ప్రెడ్ అయింది వుహాన్ సిటీ నుంచి. అలాగే ఇది కూడా ఈ సౌత్ ఆఫ్రికా నుంచి, సుడాన్ అనే ప్లేస్లోంచి ఈ ఇన్ఫెక్షన్ అనేది గత వారం 10 రోజుల నుంచి, అంటే ఒక 1 మంత్ నుంచి విన్నా కూడా ఎక్కువగా 15 రోజుల నుంచి వింటూ వస్తున్నాం. ఇవాళ దాదాపుగా 700 మంది చనిపోవడానికి కారణమైంది కాబట్టి ఇది మళ్ళీ చర్చలోకి వచ్చింది. ఈ ఎబోలా వైరస్ ఎప్పుడో 70-80 సంవత్సరాలు చిన్నప్పుడు మనం పుట్టక ముందు వచ్చింది యాక్చువల్లీ, బట్ మళ్ళీ ఇప్పుడు దీన్ని విరులెన్స్ పెరిగింది. దీనివల్ల కాంటాక్ట్ హిస్టరీ అంటే మనము ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ కానీ యానిమల్స్ కానీ ఎక్కడైతే వస్తువుల మీద కానీ, చైర్ల మీద కానీ, మంచాల మీద కానీ ఎప్పుడైనా ఆ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ని మనం హ్యూమన్స్ టచ్ చేస్తేనే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. గాలి ద్వారా కానీ ఇది సోకదు. ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంట్. కోవిడ్ అన్నది గాలి ద్వారా సోకింది, కానీ ఇది అలా కాదు. ఇది కేవలం కాంటాక్ట్ హిస్టరీ. అంటే ఎవరైనా వ్యక్తి ఆ టేబుల్ కానీ, చైర్ మీద, ఆ మంచం మీద కానీ ఎక్కడైనా ఇన్ఫెక్టెడ్ ఏరియాని టచ్ చేసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ బాడీలోకి స్ప్రెడ్ అవుతుంది. జస్ట్ టచ్ చేస్తే ఇది వచ్చేస్తుంది. అంటే దిస్ ఈజ్ ఎ టిపికల్ హిస్టరీ అండి. దీనిలో ఎరోటిక్ అంటే గాలి ద్వారా ఇన్ఫెక్షన్ అనేది లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టచ్ అయిన తర్వాత నోరు కానీ, ముక్కు కానీ, కళ్ళు కానీ లాలాజలాలు ఉంటాయి. ఆ లాలాజలాల ద్వారా మనకు గొంతులో నుంచి ఊపిరితిత్తుల నుంచి వైటల్ ఆర్గన్స్ అన్నిటికి పోతుంది. సో ఎబోలాకి ఇతరత్ర వైరస్లకి తేడా ఏంటంటే దీనిలో సపోజ్ 100 మంది ఇన్ఫెక్ట్ అయితే దాదాపుగా 50 మంది చనిపోయిన ఇన్ఫర్మేషన్ మనకుంది. అదే కోవిడ్ అయితే 100 మంది ఇన్ఫెక్ట్ అయితే కేవలం 5% చనిపోయారు. కానీ అలా కాదు, ఇది 50% ఫేటల్, అంటే ఫ్యాటల్ డిసీజ్ అంటాం. అంటే మనిషిని బ్లీడింగ్ డిసీజ్, అంటే బాడీలో ఉండే కణాలు ఏవైతే ప్లేట్లెట్ కణాలను దెబ్బతీసి ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయ్యి మనిషి రక్తనాళాలు, బ్రెయిన్, హార్ట్, లంగ్, ఇవన్నీ ఆర్గన్స్, వైటల్ ఆర్గన్, కిడ్నీస్, ఇవన్నిట్లలో బ్లీడింగ్ అయ్యి సడన్గా చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో అందుకనే దీనికి ఇంపార్టెన్స్ పెరిగింది. సో టెక్నికల్గా ఇది మనం జునోటిక్ ఇన్ఫెక్షన్ బ్యాట్స్ ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది. ఇనిషియల్లీ మనకు రెగ్యులర్గా అన్ని ఫ్లూ డిజీజెస్ వచ్చినట్టుగానే దగ్గు, జలుబు, జ్వరము, అలాగే కడుపు నొప్పి, అలాగే బ్లీడింగ్ సిమ్టమ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. మనకు రొటీన్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి. కానీ టిపికల్గా ఐడెంటిఫై చేయాలంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది నోట్లో కానీ, లేకపోతే ఎక్కడ ఈ పెదవుల దగ్గర కానీ, లేకపోతే ఎక్కడైనా పళ్ళు ఏదైనా బ్లీడింగ్ అయినా, అలాంటి బ్లీడింగ్ డిజార్డర్స్, ఫీవర్తో పాటు ఈ దగ్గు, జ్వరము, కడుపు నొప్పి, అలాగే మనకు సివియర్గా క్రాంప్స్ రావడం, అంటే పేగుల యొక్క మజిల్స్ క్రాంప్స్ రావడం, ఇలా మొదలవుతుంది. ఇంటర్మీడియట్గా బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ అయిన తర్వాత అన్ని ఆర్గన్స్ దెబ్బతిని చివరిన చనిపోయే ఆస్కారం ఉంటుంది. సో
ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా వచ్చే అవకాశం? ఇది టెక్నికల్గా ఏజ్ అయినా ఎవరికైనా ఇన్ఫెక్ట్ అయినా వస్తుంది, కానీ ఇది అడల్ట్ డిసీజ్. ఇది పెద్దవాళ్ళ డిసీజ్. చిల్డ్రన్స్లో మనం తక్కువ చూస్తాం, పెద్దవాళ్ళలో ఎక్కువ చూస్తాం. సో అలా ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో దాదాపుగా 700 మందికి చనిపోవడానికి కారణమైంది. సో దీని మీద పర్టికులర్గా అన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ప్రతి గవర్నమెంట్ ఏదైతే కంట్రీస్లలో ఉన్నాయో వాటి యొక్క హెల్త్ మినిస్ట్రీస్ కూడా అలర్ట్ అయినాయి. ఎందుకంటే కోవిడ్ లాగా ఇది స్ప్రెడ్ అయితే ఇంకా డేంజరు, ఇది 50% డెత్ రేట్ ఉందని చెప్పేసి భయపడడం జరుగుతుంది. ఎందుకు భయపడుతున్నారంటే ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ అంటూ రాలేదు. ఒక స్పీసీస్ దీనిలో ఎబోలా వైరస్ 246 అనే ఒక వైరస్కు చిన్న వ్యాక్సిన్ ఉంది, కానీ బట్ ఓవరాల్ వైరస్కు సంబంధించి వ్యాక్సిన్ లేదు. సో ఇది ఎలా చూస్తాం మనం, క్లినికల్గా తెలుసుకుంటాం ఫస్ట్, తర్వాత మనం టెక్నికల్గా ఎక్స్రేస్, లంగ్ డిసీజ్లో స్ప్రెడ్ అయితే ఎక్స్రేస్ తీసుకుంటాం, ఎంఆర్ఐ తీసుకుంటాం, సిటీ చెస్ట్ తీసుకుంటాం, అలాగే కొన్ని రక్త పరీక్షలు చేస్తాం. తద్వారా మనకు సిబిపిలో కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకు లింఫోసైట్స్ పెరిగి ఉంటాయి. సో తద్వారా మనం తెలుసుకోవడమే కాకుండా ఈ ఆర్టీపీసీఆర్ అనే ఒక స్ట్రెయిన్ స్టడీస్ చేస్తే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే ఈ వైరస్ యొక్క స్పీసీస్ యొక్క స్ట్రెయిన్ చూసి దాన్ని బట్టి ఈ వైరస్ ఎబోలా వైరస్ అని తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా ఏ దేశాల్లో కనిపిస్తుంది? ఇప్పుడు మాత్రం మనకు సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ గబ్బిలాల ద్వారా స్ప్రెడ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ దాదాపుగా కొన్ని వేల మందికి ఎఫెక్ట్ అయింది. సో ఇప్పుడు మరణాల సంఖ్య పెరుగుతుంది. సో మొన్నటి వరకు 500 అనేది ఇవాళ 700 అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకని WHO కూడా అన్ని కంట్రీస్ని ఎవరైతే ఆ సౌత్ ఆఫ్రికా వచ్చి వెళ్ళిపోతున్నారో, లేకపోతే ఎవరైతే అక్కడి నుంచి బయటకు దేశాలు వెళ్తున్నారో వాళ్ళని క్షుణ్ణంగా పరిశీలించి ఆర్టిఫిషియల్ టెస్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాతనే పంపించడం. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మెయిన్గా మనకు ఎక్కువగా ఇన్ఫెక్టెడ్ కేసెస్ ఎంట్రీ అయ్యేదంతా కేరళ రాష్ట్రం నుంచి. ఎందుకంటే కేరళైట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ తిరుగుతూ ఉంటారు కాబట్టి మనకి ఏ వైరస్ వచ్చినా కూడా కేరళ నుంచి సిటీలోకి మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి కేరళలో ఇప్పుడు అలర్ట్గా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని అందరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఒక సౌత్ ఆఫ్రికా నుంచి అని కాదు, సౌత్ ఆఫ్రికా నుంచి వేరే కంట్రీకి పోయి ఇండియాకి వచ్చినా కూడా ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అది దాదాపుగా 14 రోజులు మన బాడీలో ఉంటుంది. ఆ 14 రోజుల లోపల జాగ్రత్తగా పడకపోతే ఆ ఇన్ఫెక్షన్ ఈజీగా కాంటాక్ట్ ద్వారా, టచ్ ద్వారా మనకు స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే సార్, ఇనిషియల్ స్టేజ్ నుంచి అంటే మీరు అన్నారు కదా ఇందాక కోల్డ్, కఫ్, ఈ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అది సివియర్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? 14 days. ఓన్లీ 14 సో దాని ఇంక్యుబేషన్ పీరియడ్ 14 days. 14 days తర్వాత ఆ వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటే 14 daysలో కన్మరుగైపోతుంది. దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది బాడీలో కూడా. వీ హ్యావ్ అది గొప్పతనం ఏంటంటే మన హ్యూమన్ బాడీ కానీ యానిమల్స్లో గొప్పతనం ఏంటంటే ఈ రోగ నిరోధక శక్తి అని ఉంది కాబట్టే మనం బతికి బయటపడుతున్నాం. మన చుట్టూ లక్షల వైరస్లు తిరుగుతూ ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒక వైరస్, బ్యాక్టీరియా, ఫంగై మనల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ స్టిల్ మనం బతికి బయటపడుతున్నాం. మనకు తెలియని రోగాలు ఎన్నో మన ముక్కు, నోరు, గొంతు, తిండి ద్వారా మనకు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనని మనం కాపాడుకొని బయటపడుతున్నాం. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నల్లో 14 daysలో ఈ ఏదైతే వైరస్ ఎంటర్ అవుతుందో ఆ వైరస్కి మనకు యాంటీబాడీస్ తయారవుతాయి. అది వైరస్ని యాంటీజెన్ అంటాం. బాడీలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక శక్తి యాంటీబాడీస్ తయారు చేస్తుంది, అంటే సైనికులను తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ ఈ యాంటీజెన్ని అటాక్ చేసేసి ఈ మనకు మొదటి నోరు, గొంతులోనే వాటిని నాశనం చేసే ప్రమాదం ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో అట్లాంటి వాళ్ళల్లో ఊపిరితిత్తులు, ఆర్గన్స్, రక్తనాళాల్లో పోయి బ్లీడింగ్ డిజార్డర్ డెవలప్ అయ్యి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. బట్ 90% మనకు మోస్ట్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ తోటి మనకు అంటే మీరు చెప్పేదాన్ని బట్టి దీనికి వ్యాక్సిన్ ట్రీట్మెంట్ అయితే లేదు ప్రస్తుతం అయితే. ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది, సరిపోతుంది. ఎందుకంటే ఎనీ వైరస్, ప్రపంచంలో ఏ వైరస్ అన్నా కానీ మన బాడీలో ఒక వైరస్ ఎంటర్ అయినప్పుడు దాన్ని మనం యాంటీజెన్ అంటాం. ఈ యాంటీజెన్ మన నోటి, ముక్కు, కళ్ళ ద్వారా, మన లాలాజలం ద్వారా, ద్రవాల ద్వారా మన గొంతులోకి ఎంటర్ అవుతుంది. గొంతులో నుంచి మెల్లగా ఇది ఊపిరితిత్తులోకి వస్తుంది. అక్కడి నుంచి వివిధ ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఆ సమయాల్లో
ఇది బ్లీడింగ్ అంటే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ చేసి బ్లీడింగ్ పెంచుతుంది. తద్వారా అంటే డెంగ్యూ ఫీవర్ లాగా, మనం డెంగ్యూ ఫీవర్ చాలామంది వింటుంటాం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది, బ్లీడింగ్ అయింది, చనిపోయింది అని. అలాగే ఇందులో కూడా ఈ బ్లడ్ డిజీజ్, రక్తనాళాలన్నీ బ్లాస్ట్ అయిపోయి ఆల్ ఆర్గన్స్ ఫెయిల్యూర్లో పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు దాకా అంటే గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ చేసుకొని వాళ్ళు ఇలాంటి వైరస్లు వింటుంటే శరీరంలో ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆబ్వియస్గా దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ రాగున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం, చాలా రోగాల నుంచి దూరంగా ఉంటాం. మనం కూడా అందుకనే ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి బేసిక్గా కేవలం ఫుడ్డే కాదు, ఫుడ్ అనేది అప్రోప్రియేట్గా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ ప్రోటీన్, ఫ్యాట్ అండ్ మనకు కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటూ మినరల్స్, విటమిన్స్, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. మన బాడీలో ఎక్కువ 80% వాటరే ఉంటుంది. సో ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులర్, సో వీటన్నిటిని మనం కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగుంటుంది. అదే కాకుండా మనం మానసికంగా కూడా మంచిగా ఉండడానికి స్పిరిచువల్ మీటింగ్స్ కానీ, మెడిటేషన్ కానీ, యోగా కానీ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వీలైనంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ పాటిస్తూ ఉంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ అయి స్ట్రాంగ్గా ఉంటుంది. తద్వారా మీరు వాళ్ళకు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఏ వైరస్ అయినా కూడా అటాక్ చేసుకోగలుగుతారు. సొంత యాంటీబాడీస్ని డెవలప్ చేసి ఆ వైరస్ని నాశనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. సార్, ఆ ఎబోలా వైరస్ గురించి, అలాగే ఎలా సోకుతుంది, అది ఎంత ప్రమాదకరం, అలాగే దాని నుంచి మనం రక్షించుకోవడానికి, అసలు ఏ వైరస్ నుంచి అయినా కూడా మనం రక్షించుకోవడానికి మనం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.